లైన్లో అక్కడ రెగ్యులర్ అందరిగా మన ఎమ్మెల్యే గారికి ధన్పాల్ సూర్య గారికి ఆహ్వానం పడుతుంది. అలాగే గారికి అలాగే దాదాపు విఠల్ గారికి జడ్పీ చైర్మన్ గారికి ఆహ్వానం పడుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా జ్యోతి ప్రజ్ఞాల కార్యక్రమాన్ని చేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన చేస్తున్నారు. సో స్పెషల్ గెస్ట్ అందరూ కూడా కూర్చున్న వాళ్ళు ఒక్కసారి అందరూ గట్టిగా క్లాప్స్ ఎవ్రీవన్. Oh
లైవ్ లైవ్ మరి ఒక బ్యూటిఫుల్ స్పీచ్ని మరి మనందరికీ అందించబోతున్నారు నిజామాబాద్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గారు. ఒక స్మాల్ స్పీచ్ ఇవ్వవలసిందిగా కోరుచున్నా. లక్ష్మీ కళ్యాణ మండపంలో లక్ష్మీ కుటుంబైన రత్నాకర్ గారు ఇంటిగ్రేటి కాలేజ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు కాదు, 9 years నుంచి స్టార్ట్ అయిన కాలేజ్. ఇన్ఫినిటీ అంటే అనంతం, అన్లిమిటెడ్ స్టూడెంట్స్ విదేశాలకు పంపించిన ఘనత మన పేదూరి రత్నాకర్కి దక్కుతుందని సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మిత్రులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తారావు అర్బన్ ఎమ్మెల్యే, మాజీ మేయర్ సోదరుని నీరు కిరణ్ గారు, రత్నాకర్ పేదూరి గారు, రాజేశ్వర్ పేదూరి గారు, ఆదర్ గారు, మా బీసీటీయూ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ వినోద్ గారు, మాంకేశ్వరరావు గారు, చాలా మంది వెబ్సైట్ స్టూడెంట్స్ అందరికీ సందర్భంగా శుభాభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి 10th year రన్నింగ్లో ఏదైతే పాత బ్యాచ్లో వాళ్ళకు వీడుకో చెప్తూ, కొత్త బ్యాచ్ ఏదైతే వాళ్ళకు వెల్కమ్ చెప్తూ, అందరికీ స్వాగతం చేస్తూ, శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తూ, మరి మాకు పాత మిత్రుడు రాజేశ్వర్ కళాశాల ఈరోజు కాదు, నేను నన్ను పెట్టుకున్నప్పుడు 45 years నుంచి మా నర్సయ్య గారు మిత్రులే. మరి మంచి కార్యక్రమాలు తీసుకున్నారు. ఎందుకంటే ఈ రోజుల్లో స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ నిరుద్యోగ సమస్య చాలా ఉన్నది. మరి దానికి ఆల్టర్నేటివ్ కాలేజీలు వస్తే మనందరికీ మన పిల్లలకు బాగుంటుందని సందర్భంగా తెలియజేస్తూ, 10th క్లాస్, ఇంటర్, డిగ్రీ ఈ క్లాసులో పాస్ అయిన వారు కానీ డిస్కంటిన్యూ చేసిన వారు కానీ దీనికి ఒక సంవత్సరం ట్రైనింగ్ ఉంటుంది. నాకు తెలిసి మా నందిపేట మండలం నుంచి కొన్ని 100 మంది పంపించారు. ఫారెన్ అంటే రత్నాకర్కు కనీసం 25 సంవత్సరాల అనుభవం, మంచి మంచి సంస్థలతో అవినాభ సంబంధం ఉంది. కాబట్టి ఈరోజు వాళ్ళ పిల్లలు 30 దేశాల్లో కనీసం 500-600 మంది పిల్లలు ఫారెన్ వెళ్ళి మన రాష్ట్రము, మన దేశము ఇన్ఫినిటీ కాలేజీలు మరి బ్రహ్మాండంగా ముందుకు తీసుకొస్తున్న ఈ సంస్థకు యజమానులకి అందరికీ స్పీచ్ గారు నాయకులకు చాలా అభినవ సంబంధం అందరికీ తెలుసు. విద్యాలయంలో ఉద్యమంలో గంటలు ఈ సందర్భంగా మరొకసారి వారి కుటుంబ సభ్యులకు, వచ్చిన సోదరులకు, పేరెంట్స్కి, స్టూడెంట్స్కి, ప్రెసిడెంట్ మీడియా సోదరులందరికీ శుభాభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మన నిజామాబాద్లో భారత్ ఎక్స్పో కార్యక్రమం నిర్వహించడం అనేది నిజంగా చాలా చాలా ఒక మంచి కార్యక్రమం అని చెప్పచ్చు, చాలా గొప్ప కార్యక్రమం అని చెప్పచ్చు. ఎందుకంటే ఈ కార్యక్రమాలు
ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే యువతను ముందుకు తీసుకెళ్తూ మనకున్నటువంటి అటు ఫుడ్లో కానివ్వండి, ఇటు మన క్లాత్స్ కానివ్వండి, వాటిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలందరికీ తెలిసే విధంగా ఇలాంటి చక్కటి కార్యక్రమాలను తీసుకొస్తూ మరి ఈరోజు ఈ ఎక్స్పో పెట్టినందుకు రత్నాకర్ గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అలాగే ఈ ఎక్స్పోకి ఈరోజు ముఖ్య అతిథిగా చేసినటువంటి మన నగర ఎమ్మెల్యే మన సురేంద్రనారాయణ గారికి, అలాగే మాజీ జడ్పీ చైర్మన్ గారు పెద్దలు దాదా గారికి, అలాగే నర్సయ్య గారికి, మరి ఇక్కడికి విచ్చేసినటువంటి సోదర సోదరిమణులకి, ఇక్కడ ఉన్నటువంటి పూర్తి ఇన్ఫినిటీ కాలేజ్ స్టూడెంట్స్కి, వాళ్ళ బృందానికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనందరికీ కూడా తెలుసు, మన భారతదేశం అంటేనే ప్రతి కళలో కూడా ఆరితేరి ముందంలో ఉంటుంది. 64 కళలు ఎక్కడైనా కనబడతాయంటే ఫస్ట్ ప్రపంచంలో కనిపించేది ఫస్ట్ దేశం మన భారతదేశం. అది ఏ శాస్త్రమైనా కానివ్వండి, అది ఏ కళైనా కానివ్వండి. ఇప్పుడు తీసుకున్నటువంటి ఎక్స్పో టెక్స్టైల్స్లో చూసుకుంటే కూడా మన భారతదేశం నంబర్ 1 స్థానంలో ప్రతి దేశంతో పోటీ పడుతూ ఈరోజు నంబర్ 1 స్థానానికి ఇవ్వబడుతుంది అని అంటే అది నాకేజో చాలా చాలా ఎన్నో ప్రాబ్లమ్స్, అటు లేబర్ కానివ్వండి, క్లైమేట్ కానివ్వండి, ఎలాంటి సమస్యలు వచ్చినప్పటికీ కూడా అవన్నీ కూడా తట్టుకుంటూ అందరినీ కూడా గట్టి పోటీలు ఇస్తూ మరి ఈరోజు ఈ స్థాయిలో మనం ఉన్నామంటే రత్నాకర్ సార్ లాంటి వాళ్ళు ఎంతో మంది ఈ విధంగా కష్టపడుతూ ఇవన్నీ కూడా మన వారసత్వ సంపదగా తీసుకొని ప్రజలందరికీ తెలియజేయాలి, ముందుకు తీసుకెళ్ళాలి అని ఒక మంచి ఆలోచన చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో వారి మిసెస్ రజిత గారు కూడా వాళ్ళ ఫ్యామిలీ, నేను ఇంతకుముందు కార్యక్రమాలలో వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ కాలేజ్ కానివ్వండి తప్పకుండా వాళ్ళ పేరెంట్స్ ఉంటారు, వాళ్ళ మిసెస్ ఉంటారు. అంటే కుటుంబపరం అనేది కూడా చాలా అవసరం. అన్ని విధాలుగా సహకారం ఉంటేనే ఇలాంటి చక్కటి కార్యక్రమాలు అటు 2-3 కాలేజీలను అలా నడిపించడం అనేది అది అంత ఈజీ పని కాదు. మరి వాటిని ఎంతో చక్కగా నిర్వహిస్తూ మరి ఇలాంటి యువతకి చక్కటి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఎంతో మంది విదేశాలలో కూడా మాస్టర్ షెఫ్లుగా, అలాగే మంచి ఫ్యాషన్ డిజైనర్లుగా తీర్చిదిద్దినటువంటి ఘనత రత్నాకర్ గారిది. మరి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు మన నిజామాబాద్లో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా అవసరం ఉన్నాయి, ఇంకా రావాలి, ప్రజలందరికీ ఈ విధంగా మనము తెలియజేయాలి. ఇదైతే ఫ్యాబ్రిక్ గురించి చెప్పాలనుకున్నారో నాకు బయటకు వచ్చినప్పుడు చెప్పారు, ఫ్యాబ్రిక్స్ మనకి ఎన్ని ఉన్నాయి, ఎన్ని రకాలైనటువంటి డిజైన్స్ ఉన్నాయని చెప్పేసి అవన్నీ తెలియజెప్పడమే ఈ ఫ్యాషన్ షో యొక్క ముఖ్య ఉద్దేశం మేడం అని చెప్పడం జరిగింది. ఎన్నో రకాలైనటువంటి, ఎందుకంటే మన యొక్క భారతదేశం అంటేనే పెద్ద డెమోక్రసీ అని తెలుసు. అలాంటి దీంట్లో మనకి ఎన్నో వర్ణాలు, ఎన్నో జాతులు, ఎంతో రకరకాలైనటువంటి ప్రజలు ఇక్కడ నివసిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళందరి ఆహారాలు, భాషలు అన్నీ తీసుకుంటే మరి వాళ్ళందరికీ కావాల్సినటువంటి ఆ డిజైనింగ్ కానివ్వండి, వాళ్ళ ఫుడ్ కానివ్వండి, రకరకాలు అసలు దానికి రాయాలంటే మహాభారతం, రామాయణం మనము ఈ రెండింటి మీద కూడా రాయొచ్చు, అంత పెద్ద గ్రంథాలు రాయొచ్చు. అంత చక్కటి మన దగ్గర మెసేజ్ ఉంది, అందరికీ కూడా ఇవ్వాలంటే చాలా గొప్ప మెసేజ్ ఉంది. మన ఫుడ్లో కానివ్వండి, మన దాంట్లో మన టెక్స్టైల్లో కానివ్వండి. నిజంగా ఒక రోజు అంటే అంతకుముందు ప్రాచీన కాలంలో గ్రీస్ వాళ్ళు, బాబిలోన్ వాళ్ళు వీళ్ళందరూ కూడా మన భారతదేశాన్ని గుర్తించాలి అంటే ఒకటే పాయింట్, మన దగ్గర ప్రొడ్యూస్ అవుతున్నటువంటి కాటన్, ఏదైతే కాటన్ ఉంటుందో ఆ కాటన్తోనే ఎక్కువగా కాటన్ పండించే దేశమా ఆగ్రా అని గుర్తించేవాళ్ళు అనమాట. అంటే 400 BC నుంచే మన దగ్గర అతి ప్రాచీనమైనటువంటి దారాలు నేయడం ఆ రోజు నుంచే మన దగ్గర స్టార్ట్ అయింది. అంటే ఎంత ప్రాచీనమైనటువంటి కళలో దాని నుంచి ఇప్పటివరకు కూడా మన GDPలో 2.3% కాటన్ నుంచే వస్తుంది అంటే అసలు నమ్మగలమా? అంత గొప్ప వస్త్రాలలో, వస్త్ర రంగంలోనే అంత గొప్ప స్థాయిలో ఉన్నటువంటి దేశం మన భారతదేశం. మరి అలాంటి ప్రతి ఒక్క రాష్ట్రంలో తీసుకుంటే ఎన్నో రకాలైనటువంటి
చెరువు వేస్తారు ఆనగట్ట, కూరలో వేస్తారు కొత్తిమీర కట్ట, ప్రజలకు కావాలి జీవితంలో నోట్ల కట్ట. అదే సమాజంలో మనిషి గౌరవంగా ఉండగా కనబడాలన్నా సగౌరవంగా నిలబడాలన్నా కావాల్సింది కట్టు బట్ట. బట్ట ఏంటే అంటే మన ఉన్నతనాన్ని మన మనిషిని గుర్తించేది తన యొక్క మనం తింటామా ఏం చేస్తామో ఎవరు గమనించారు. మన ఒంటి మీద ఉన్నటువంటి బట్టనే మనిషి యొక్క విలువ తెలియజేస్తుంది. అంత గొప్ప అంటే గొప్ప ఉన్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఈరోజు నన్ను కూడా ఆహ్వానించినందుకు ఇన్ఫినిటీ కాలేజ్ వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు థ్యాంక్ యూ. జై తెలంగాణ. భారత్ టెక్స్టైల్ ఎక్స్పో ముఖ్యంగా ఇక్కడ నాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటున్నాము. ఎందుకంటే మా ఎమ్మెల్యే గారికి ఇంతకుముందు మేము పూర్వపు ఇది టీసీ తెలంగాణ షెఫ్స్ అసోసియేషన్ కార్యక్రమానికి ఇన్వైట్ చేసాము. బట్ సార్ అనుకోకుండా ఆ ప్రోగ్రామ్ ఉండడం వల్ల ఢిల్లీ వెళ్ళిపోవడం జరిగింది సార్. ఇప్పుడు నేను లాస్ట్ తీసుకోవడం చేశాను. సో మన ఇన్ఫినిటీ కాలేజ్లో ఇన్ఫినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ మన ఫ్యాషన్ డిజైనింగ్ ఇది 2016లో ప్రారంభించబడింది. ఈ యొక్క కాలేజ్ ఇన్ఫినిటీ అని ఈ యొక్క నామకరణం ఎందుకు చేశానంటే నేను చూసినటువంటి ప్రపంచం అనంతంగా నాకు అనిపించింది. ఎలా అంటే హోటల్ రంగాలు ముఖ్యంగా టూరిజం డిపార్ట్మెంట్ రంగాలు అనంతమైనటువంటి ఈ విశ్వంలో అనంతమైనటువంటి అపర్చునిటీస్ అయినటువంటి ఇండస్ట్రీ. అలాగే ఫ్యాషన్ డిజైనింగ్ ఒక మనిషి పుట్టిన నుండి తన చివరి రోజు వరకు కూడా సౌందర్యంగా అందంగా తన వేసుకునే దుస్తులని బెస్ట్గా ఉంచుకోవాలనుకుంటాడు. కళ్ళు కూర్చునే అమ్మాయి అయినా సరే నా యువకుడు అయినా సరే తను ధరించే దుస్తులు బెస్ట్గా ఉండాలి, గొప్పగా ఉండాలి అని తన రూపాన్ని అందంగా తీర్చిదిద్దుకోవాలనుకుంటున్నాను. వేసుకునే డ్రెస్సులే ఇంపార్టెంట్. సో ఈరోజు వస్త్ర ప్రపంచం ఎంతో ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతుంది. సో ఈ వస్త్ర ప్రపంచం వెనకాల ఎన్నో ఉద్యోగ అవకాశాలని ప్రపంచవ్యాప్తంగా అలాంటి ఉద్యోగ అవకాశాలని మన నిజామాబాద్ గడ్డ మీద నిజామాబాద్లో ఈ కాశీ డిజైనింగ్ కాలేజ్ కనుక ప్రారంభిస్తే దీంట్లో ఉన్నటువంటి అవకాశాలని నేటి యువత అందిపుచ్చుకునే అవకాశం ఉంటుంది. సో ఆ ఒక ఉద్దేశంతో నేను 14 సంవత్సరాలుగా విదేశాల్లో 6 కంట్రీస్లలో వర్క్ చేసి ఇంటర్నేషనల్ షెఫ్గా ఎంతోమంది దేశ ప్రజలకు మా అబ్దుల్ కలాం గారు కూడా సేవ చేసినటువంటి భాగ్యం నాకు దక్కింది. అలాంటిది ఒబామా లాంటి చాలా పెద్ద పెద్ద ప్రజల్లో వర్క్ చేసి నేను ఎక్కడో అన్సాటిస్ఫై అవ్వడం జరిగింది. సో మళ్ళీ నేను ఇండియా చెప్తే బాగుండు, నేను ఏదైతే బెస్ట్ లైఫ్ లీడ్ చేస్తున్నానో ఆ లైఫ్ని నా తోటి విద్యార్థులకు నేను ఎందుకంటే ఫ్యాషన్ డిజైనింగ్ అనేది ప్రపంచంలో ఏ దేశంకి వెళ్ళి చదువుకోవాలనుకున్న లక్ష్యంతో కూడుకున్నటువంటి చాలా డబ్బుతో కూడుకున్న వ్యాపారం. బట్ అలాంటి విద్యని నా జిల్లా ప్రజలకి నా జిల్లా విద్యార్థులకి నాకు అందిస్తే వారి యొక్క ప్రపంచంలో ఉన్న అవకాశాలని ముఖ్యంగా పేద గ్రామీణ విద్యార్థులకు ఈ యొక్క విద్య గురించి కనుక తెలిస్తే అందులో ఉన్నటువంటి ఉద్యోగాల గురించి తెలిస్తే వారు అవకాశాలు అందిపుచ్చుకుంటారు. సో దానికి ఒక మంచి ప్లాట్ఫామ్ కావాలి. హైదరాబాద్ అంటే వాళ్ళకి ఎవరైనా వెళ్ళగలుగుతారు, డబ్బులు కావాలి. బట్ డబ్బులు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? సో వాళ్ళకి కూడా ఒక అవకాశం ఇవ్వాలి అని ఒక కాన్సెప్ట్తోని మన నిజామాబాద్లోనే 2016లో ఈ యొక్క కాలేజ్ ప్రారంభించబడింది. సుమారు 400 మంది మహిళా విద్యార్థులు ఈరోజు దేశవ్యాప్తంగాను ప్రపంచవ్యాప్తంగాను చాలా మంది విద్యార్థులు ఇన్ఫినిటీ ద్వారా పాస్ అవుట్ అయ్యి వాళ్ళు వర్క్ చేయడం జరుగుతుంది. సో ఇన్ఫినిటీ అనేది అనంతం. సో అనంతమైనటువంటి అవకాశాలు కలిగినటువంటి ఈ యొక్క 2 రంగాల్లో ముఖ్యంగా టూరిజం హాస్పిటాలిటీ రంగంలోను హోటల్ రంగంలోను అలాగే ఇన్ఫినిటీ ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలోను ఎన్నో అవకాశాలు ఉన్నాయి. సో అలాంటి అవకాశాలని మన జిల్లా విద్యార్థులకు అందించాలని ఇక్కడ రావడం ఒక మంచి ప్లాట్ఫామ్ని అంటే నార్మల్ కాలేజ్ చాలా ఉంటాయి కానీ ఇంటర్నేషనల్ స్థాయిలో ప్రపంచ స్థాయి సంస్థలతో వాళ్ళు ఇక్కడ తీర్చిదిద్దితే వాళ్ళకు ఒక అవకాశాన్ని ఒక ఉద్యోగాన్ని వాళ్ళ కుటుంబానికి ఒక మంచి లైఫ్ని ఇచ్చిన వాళ్ళతో ఉన్న సంకల్పంతో ప్రారంభించాము. ఈరోజు 9 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని సక్సెస్ఫుల్గా 10వ సంవత్సరంలోకి అడుగుతున్నాం. అలాగే సుమారు ఒక 2500 స్టూడెంట్స్ ఎంటైర్ భారతదేశం నుంచి అంటే సుమారు
వారి కుటుంబాలు చాలా హ్యాపీగా వారి తల్లిదండ్రులకు మంచి లైఫ్ ఇస్తున్నారు. సో అలాంటి లైఫ్ నాకు ఇలాంటి అవకాశం నాకు ఉన్నందుకు I thank you to Lord and I thank to my mother and father always. So ఇది ముందు వెళ్ళాలని, ఎందుకంటే భారతదేశం చాలా పెద్ద విశాలమైన దేశం. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎన్ని పార్టీలు మారినా, ఎంతమంది అధికారులు వచ్చినా 100% ఉద్యోగం ఇవ్వడం అనేది అసాధ్యమైనటువంటి పని. ఎందుకంటే సుమారు 140 కోట్ల జనాభా కలిగినటువంటి ఈ దేశంలో ప్రతి ఇంటికి ఉద్యోగం ఇవ్వడం అనేది, అది ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం అనేది చాలా జరగని సమస్య. సో ఇలాంటి సమస్యలే కాకుండా అక్కడ ఒక రివర్షన్ రావాలి. ప్రభుత్వ ఉద్యోగాల మీద ఆధారపడేదానికంటే అంతకంటే ఎక్కువ డబ్బులు సంపాదించే కొన్ని ప్రొఫెషన్స్ ఉన్నాయి. ఇలాంటి ప్రొఫెషన్స్ అవే స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్. ఈ స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ కనుక మన నేటి విద్యార్థులకు పరిచయం చేసి వాటిలో ఉన్నటువంటి తప్పకుండా ప్రతి ఇల్లు బాగుపడుతుంది, ప్రతి గ్రామం కూడా బాగుపడుతుంది. సో ముఖ్యంగా ఈ ఇండస్ట్రీలో చాలా అవకాశాలు ఉన్నాయి. నేనైతే బెస్ట్ క్లాస్ చేశాను, మరి నేను మాత్రమే లీడ్ చేస్తే సరిపోతుందా? సో నాలాంటి సోదరులు ఎంతోమంది డబ్బులు పెట్టి చదువుకోలేని పేద విద్యార్థులు, గ్రామీణ విద్యార్థులు చాలా మంది ఉన్నారు. సో అలాంటి వారి కోసం నేను రావాలి, నేను ఏదైనా చేయాలని నేను కల్పన కళ ఆ రోజు ఈరోజు 3 సంవత్సరాలు జర్నీ జరుగుతూ ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఎంతోమంది విద్యార్థులకు ఈ రంగాల ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఈ రంగంలో ఉన్నటువంటి అవకాశాలను వారికి అందించాలని ఆశిస్తున్నాను. దేవుని దయ వల్ల చాలా నన్ను నమ్మి మా కాలేజీలో జాయిన్ చేసినటువంటి ప్రతి తల్లిదండ్రులకి, మనను నమ్మి, మా యొక్క విద్యావ్యవస్థ నమ్మి జాయిన్ అయ్యి ఈరోజు ఎంతోమంది ఉద్యోగస్తులు ఉన్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తూ రాబోయే విద్యార్థులకు ఈ యొక్క కోర్స్ చేయడానికి వచ్చిన విద్యార్థులకు, తల్లిదండ్రులకు సాధారణంగా ఆహ్వానిస్తూ ఇన్ఫినిటీ స్వాగతం పలుకుతుంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. భారత్ మాతా కీ ఇన్ఫినిటీ భారత్ ఎక్స్పో టెక్స్టైల్ 9 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకొని 10వ సంవత్సరంలో అడుగుతున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన మాజీ మేయర్ కిరణ్ గారికి, మాజీ డిప్యూటీ చైర్మన్ విఠలరావు గారికి, ప్రపంచాలి సంఘం పట్టణ అధ్యక్షుడు నర్సయ్య గారికి, బీసీ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు వినోద్ గారికి, మరియు రజనీకాంత్ మరియు వారి కుటుంబ సభ్యులందరికీ, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన విద్యార్థులకు, పెద్దలకు అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు. ఒక మంచి కాన్సెప్ట్ 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ వాళ్ళకు, ముఖ్యంగా పేద విద్యార్థులకు, బీసీ ఎస్సీ విద్యార్థులకు ఒక ఉపాధి కల్పించాలనే ఒక కాన్సెప్ట్ తోటి, ఉద్దేశంతో ఈ టెక్స్టైల్ ఫ్యాషన్ డిజైన్ మరియు హోటల్ మేనేజ్మెంట్ ఆయన ప్రారంభించి ఈరోజు నేను 30 దేశాలలో నాకు వచ్చిన ఇంటర్వ్యూలు ఆయన చెప్తాను బట్టి 40 దేశాలలో ఈరోజు వేలాది మంది, సుమారు 2500 మంది ఈ ఇన్స్టిట్యూట్ ద్వారా వాళ్ళందరూ కూడా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి కల్పించుకొని ఒక మంచి పేరు తీసుకొస్తున్నారంటే నిజంగా ఆ ఘనత ఇన్స్టిట్యూట్ అందరి రజనీకాంత్ గారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నా ఉన్నాను. దత్తాగా గారికి, ముఖ్యంగా ఈరోజు భారతదేశం అంటే కళలకు ఈ భూమి, భారత భూమి, అనేక రాష్ట్రాలలో అనేక కళలు. ఈరోజు మనము మోడీ గారి మన్ కీ బాత్ ద్వారా మారుమూల గ్రామాలలో ఉన్న కళలకు కానీ, కళాకారుల గురించి కానీ దేశవ్యాప్తంగా తెలుస్తాం. ఏదైతే రత్నాకర్ గారు ఇప్పుడు వారు ఇక్కడ చూస్తే ఫ్యామిలీ కూడా డెడికేటెడ్గా పనిచేస్తూ ఉంటారు. వారు అటువంటి తల్లిదండ్రులు ఉండడం విధంగా అనిపిస్తూ
ముఖ్యంగా అబ్రాడ్గా వెళ్ళే స్టూడెంట్స్ అందరూ కూడా నేను కోరుతా ఉన్నాం, భారతదేశ కీర్తి ప్రతిష్ట పెంచే విధంగా ఏదైతే నరేంద్ర మోడీ గారు విశ్వగురు స్థానాన్ని 2040 ప్రకటిస్తూ ఉన్నారో, ఇక్కడ చదువుకొని వెళ్ళిన అబ్రాడ్ వెళ్ళే స్టూడెంట్స్ అందరూ కూడా మన భారతదేశ కీర్తిని పెంపొందించాలని మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. ప్రజలలో ఫ్యాషన్ డిజైన్ అంటే ఒకటి చాలా కాస్ట్లీ ఉంటుంది, లేకుంటే ప్రీమియం చాలా ప్రీమియం అనే ఒక అవగాహన ఉంది. మీరు అన్ని వర్గాల ప్రజలకు ఆ ఫ్యాషన్ డిజైన్ అనుకూలంగా ఉండేటట్టు, అంటే లో క్లాస్, మిడిల్ క్లాస్, హై క్లాస్ స్టూడెంట్స్ ఆ విధంగా మీ సర్వీసెస్ ఉండాలని ఈ సభాముఖంగా మీ స్టూడెంట్స్ అందరూ కూడా తెలియజేస్తాం. అదేవిధంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీ అని వరంగల్లో కేంద్ర ప్రభుత్వ టెక్స్టైల్ కంపెనీ మనీ కూడా యూత్ కోసం స్కిల్ డెవలప్మెంట్ కోసం పనిచేస్తూ ఉన్నాయి. బహుశా మీరు అక్కడ కూడా చూసినారు టెక్స్టైల్ పార్క్ రిలేటెడ్ టు మీ డిపార్ట్మెంట్. అక్కడ కూడా వారు ఇస్తున్న సర్వీస్ అన్నీ కూడా మీరు వినియోగించుకొని మీ స్టూడెంట్స్ ఇంకా గొప్పతనమైన అవకాశం ఉంటే వారికి కూడా నేను టీచ్ చేయాల్సిందిగా కోరుకుంటూ, నేను గతంలో ఇంతమంది కార్యక్రమాలు రాలేకపోయినందుకు నేను కూడా చాలా ఫీల్ అవుతూ ఉన్నాను. నేను ఒక్క గారికి మార్చండి, కంగ్రాట్స్. ఫ్యూచర్లో ఆల్ గ్రాండ్ సక్సెస్ అండి. వేలాది మంది ఉపాధి కల్పిస్తున్న మీరు నిజంగా హ్యాట్సప్. మున్ముందు మీ విషయం
బేస్ చేసుకొని ఇన్ఫినిటీ కాలేజ్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ ఈ రోజుతో 10వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభతరుణంలో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఉద్యోగ అవకాశాలు కలిగినటువంటి యొక్క హోటల్ మేనేజ్మెంట్ మరియు ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో ఉన్నటువంటి అవకాశాలని మన జిల్లా విద్యార్థులకు, ముఖ్యంగా తెలంగాణ విద్యార్థులకు, యువతకు ఇందులో ఉన్నటువంటి అవకాశాలు అందించాలి. నిరుద్యోగ నిర్మూలన ఈ యొక్క సంస్థ ద్వారా నిర్మూలించాలి. మా వంతుకు సహాయంగా ఇన్ఫినిటీ కాలేజ్ తరపున ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. సో ఈ యొక్క రంగంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అవకాశాలు ముఖ్యంగా పేద గ్రామీణ విద్యార్థులకు ఒక గొప్ప వరంగా చెప్పుకోవచ్చు. సో ముఖ్యంగా ఈ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ చేయడం వల్ల మీరు మీ కాళ్ళ మీద నిలబడడం కాకుండా మీరు ఒక రోల్ మోడల్గా చాలామంది విద్యార్థులకు రేపటి రోజున మీరు ఒక గొప్ప లైఫ్ని లీడ్ చేస్తూ మిగతా వారిని కూడా ఈ యొక్క రంగంలోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నేటి తరంలో చూస్తుంటే భారతదేశంలో ఎన్ని ప్రభుత్వాలు చేంజ్ అయినా సో 100% ఈ యొక్క 141 జనాభాకి ఉద్యోగాలు ఇవ్వడం అనేది అసాధ్యం. సో ఇలాంటి తరుణంలో స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్తో ముందుకు వస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని హర్షించదగ్గ విషయం. ఈ మధ్యనే మన తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ యొక్క స్కిల్ యూనివర్సిటీని ప్రారంభించాలని మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా, అలాగే దేశ ప్రధాని గారు కూడా ఈ యొక్క స్కిల్ యొక్క ఎడ్యుకేషన్ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని గ్రహించి ఈ యొక్క మన భారతదేశ పౌరులకు అందించాలన్న సంకల్పంతో ముందుకెళ్తున్నారు. సో ఇలాంటి స్కిల్ డెవలప్మెంట్ ఉండడం వల్ల నిరుద్యోగాన్ని నిర్మించడమే కాకుండా వారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అవకాశాలను అందిపుచ్చుకునే అవకాశం ఉంటుంది. సో ఈ యొక్క నిరుద్యోగ నిర్మూలనలో మా యొక్క ఇన్ఫినిటీ కూడా తమ వంతు పాత్ర పోషిస్తూ ఈ రోజు వరకు సుమారు ఒక 2000 నుంచి 2500 పిల్లలకు మా యొక్క కళాశాల తరపున ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగాలు కల్పించడం జరిగింది. సో ఇది నిరంతర ప్రక్రియ. సో ఇలాగే ఇన్ఫినిటీ ముందు మంచి కార్యక్రమాలు చేస్తూ నేటి యువతకు ఆదర్శంగా ఉంటూ వారికి ఒక మంచి జీవితాన్ని, మంచి ఉద్యోగ అవకాశాలను కల్పించే విద్యను అందిస్తున్నందుకు గర్వపడుతూ ఈ యొక్క ప్రోగ్రామ్ని వీక్షిస్తున్నటువంటి ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ని వీక్షిస్తున్నటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా పిల్లలకి, విద్యార్థులకు ధన్యవాదాలు తెలుపుతూ నేను ఇన్ఫినిటీ కాలేజ్ డైరెక్టర్ రత్నాకర్ పేదూరి. థ్యాంక్ యూ వెరీ మచ్. దేశ సంస్కృతిని ప్రపంచ దేశాలకు కూడా చాటి చెప్తున్నది. ఎస్, ముఖ్యంగా భారతదేశం అనేది ఒక సంప్రదాయకరమైనటువంటి దేశం. ఈ యొక్క భారత సంప్రదాయకరమైన దేశంలో ఇందులో ఉన్నటువంటి ఎన్నో సంప్రదాయమైన విలువలు ప్రపంచానికి చాటి చెప్పేలా ముందుకెళ్తున్నారు. సో భారతదేశం అనేది ఒకప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశంలో ఉండేది. ఇప్పుడు మనం అభివృద్ధి చెందాము, చాలా ముందుకు వెళ్తున్నాము. అగ్రరాజ్యాలతో సమానంగా ధీటుగా ముందుకెళ్తున్నటువంటి ఈ యొక్క తరుణంలో ఈ యొక్క కోర్సెస్ యొక్క ముఖ్య ప్రాముఖ్యతను మన భారతదేశంలో చాలా గ్రహించి ఇలాంటి కోర్సెస్ని ముందుకు తీసుకొస్తున్నారు భారత ప్రభుత్వం వారు. సో ఇలాంటి మంచి తరుణాన్ని ఆహ్వానిస్తూ పేద గ్రామీణ విద్యార్థులు కూడా గొప్పగా స్థిరపడాలి, మంచి లైఫ్ లీడ్ చేయాలి అనే ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నాం. కాబట్టి ఇన్ఫినిటీ అనే ఈ ప్రపంచంలో ఎంతోమంది విద్యార్థులు ఇప్పటికే చాలామంది బాగుపడ్డారు. సో ఈ రాబోయే తరాల విద్యార్థులకు కూడా సాధారణంగా ఆహ్వానిస్తూ మీ జీవితాన్ని గొప్పగా మలుచుకోవడానికి ఇన్ఫినిటీ ఒక పెద్ద ప్లాట్ఫామ్గా ఉంటుందని నా తరపున, ముఖ్యంగా కాలేజ్ డైరెక్టర్గా, ఫౌండర్గా నా వంతుగా మా విద్యార్థులకు ఎప్పుడూ తోడుగా నీడుగా ఉంటూ వారి గొప్ప జీవితానికి ఎప్పుడు నేను కట్టుబడి ఉంటానని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.
నిజామాబాద్లో ఇంత మంచి కార్యక్రమం జరుపుకోవడం నిజంగా చాలా చాలా ఉంది. ఎందుకంటే హైదరాబాద్లో అక్కడిక్కడ చూస్తాం, మాలాంటి వాళ్ళకి టీవీలలోనే చూస్తాం, కానీ అసలు లైవ్ నేను చూడడం అనేది చాలా చాలా హ్యాపీగా ఉంది. అది కూడా మనంతా ట్రెడిషనల్గా వెస్టర్న్ ప్రతి ఒక్కటి కూడా ప్రతి ప్రాంతం నుంచి ఏ విధంగా అయితే ప్యాకింగ్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా చక్కగా పిల్లలు వాళ్ళ టీం మెంటర్తోని కలిసి అంతా చక్కగా డిజైన్ చేయడం అనేది నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళు చదువుకున్నారో ఆ చదువుని వచ్చేటట్టుగా చక్కగా బట్టలలో వాళ్ళు చూపించడం జరిగింది. నిజంగా చాలా చాలా మేకప్ కానివ్వండి, డ్రెస్సింగ్ కానివ్వండి, వాళ్ళు పెట్టుకున్న నగలు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా నాకైతే చాలా కొంతమంది పిల్లలైతే వాక్ చేయడం అనేది చాలా బాగా నచ్చింది. ఆంధ్ర అనేది ఈ అమ్మాయి ఇద్దరిని కూడా ఇలా అనుకోవడం, ఇద్దరు కూడా చాలా అంటే కలిసి చూసుకోవడం అనేది, ఇద్దరు కూడా మేము ఇద్దరం స్టేజ్ మీద ఉన్నాం అనేది చాలా చక్కగా వాళ్ళు లాస్ట్లో పర్ఫార్మెన్స్ ఇద్దరు కూడా చాలా బాగా చేస్తున్నారు. అందరూ కూడా ప్రతి ఒక్క ఫ్యాబ్రిక్ ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా చేశారు. మీ అందరూ కూడా చాలా హ్యాట్స్ ఆఫ్, థ్యాంక్ యూ. మీ అందరూ కూడా ఎంత కష్టపడ్డారు ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ అవ్వడానికి. మేడం చెప్తున్నారు, ఒక నెల నుంచి చాలా కష్టపడుతున్నారు పిల్లలు. సార్ రాత్రి 12 గంటలకు వచ్చి పడుకుంటున్నారు, సార్ ఏం తింటున్నారో లేదో అని. నిజంగా మీ అందరి కష్టానికి ఈరోజు ప్రతిఫలం లభించింది. నిజంగా ఇదే హైదరాబాద్లో జరుగుతుంటే ఇంకా ఇంకా సూపర్గా ఉండేది. ఇంకా పిల్లలు మీరంతా కూడా ఇంకా బయట దేశాలలో వెళ్ళి చేసే ప్రాక్టీస్ ఇప్పటి నుంచి చేసుకోండి. మీరంతా కూడా మంచి ప్యాషన్స్తో ఇంకా ఇంతకు మించి మంచి కార్యక్రమం ఇంకా చేయాలని చెప్పేసి భగవంతుడు అంత పైకి రత్నాకర్ గారిని తీసుకెళ్లాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ యొక్క మేము అడగగానే మా అమ్మగారు అమ్మానాడు అనుకుంటున్నాడు. సో ఇలాంటి వండర్ఫుల్ వర్డ్స్, మీ వర్డ్స్ ఎప్పుడు ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఫస్ట్ వీక్లోనే అంటే మేము ఫుడ్ కాంపిటీషన్లో కలవడం జరిగింది నీతో గారిని. సో ఆ కాంపిటీషన్లో కలిసిన తర్వాత మేడం గారు మాట్లాడినటువంటి మాటలు, ఇన్స్పిరేషన్స్, ఆ వర్డ్స్ అంటే రికగ్నైజ్ చేయడం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఒక ఎదుటి వ్యక్తిని గుర్తించడం, వాళ్ళు ఉన్న టాలెంట్ ఏంటి, వాళ్ళు ఎంత గొప్పగా ప్రదర్శిస్తున్నారు, వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్స్ ఏంటి, ప్రతిసారి వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ప్రతి వీక్లో కూడా తను ఇచ్చే మెసేజ్ స్ట్రైట్గా క్లియర్గా అర్థమయ్యేలా ఉంటుంది. ఒక మనిషిని ఉన్నతంగా ఎదగడానికి కావాల్సిన బూస్టింగ్ వర్డ్స్ చాలా వండర్ఫుల్ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్వేస్. అండ్
So we are the directors of Neela Institute of Fashion Designing, Karimnagar. మేము 2023లో నీలా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ కరీంనగర్లో ప్రారంభించడం జరిగిందండి. సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ బ్యాచ్. ఇక్కడ మా పిల్లలు వచ్చి పార్టిసిపేట్ కూడా చేశారు. అందులోనూ మేము ఇన్ఫినిటీ కాలేజ్ మేనేజ్మెంట్కి ఎంతగానో రుణపడున్నాము. కొంతమంది వ్యక్తులు వాళ్ళు సాధించిన విజయాలు వారున్న రంగంలో ఎంతోమందిని ఇన్స్పైర్ చేస్తారు. వారి ఫుట్ ప్రింట్స్ ఎంతోమందికి ఆలోచనగా నిలుస్తారు. సో అందులో ఒకరు రత్నాకర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. So thank you for inviting us, and not only for inviting us, for inspiring us. And ఈవెంట్కి మమ్మల్ని ఆహ్వానించినందుకు కాలేజ్ మేనేజ్మెంట్కి, స్పెషల్లీ మాధురి గారికి అండ్ అక్షర గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ షో చేసినప్పుడు అలాగే మా అపూర్వ గారు, విషిత గారు అప్పుడు ఎలాగా కష్టపడ్డారో వీళ్ళు సేమ్ అలాగే అదే ఎఫర్ట్స్, అదే హార్డ్ వర్క్, అదే ప్యాషన్. సో ఏదైనా సరే మన జీవితంలో సాధించాలి అనుకుంటే మాత్రం, ప్యాషన్ లేకుంటే మాత్రం నువ్వు ఎంత హార్డ్ వర్క్ చేసినా, ఎన్ని మార్క్స్ వచ్చినా, ఎలాంటి పొజిషన్లో ఉన్నా ఒక ప్యాషన్ ఉంటుంది టువర్డ్స్ యువర్ ప్రొఫెషన్. అంటే నీ వృత్తిని నువ్వు ఎంత ప్రేమిస్తే నీ జీవితంలో అంత అన్ని రకాలైన ఫెసిలిటీస్ కావచ్చు, నీకు లైఫ్, నీ వృత్తి నీకు లైఫ్ ఇస్తుంది. ఒక ప్రొఫెషన్ నీకు ప్రేమించినప్పుడు అది నీకు అంతులేని ఆనందాన్ని, ఇన్ఫినిటీ ఆపర్చునిటీస్ ఇస్తుంది. అందుకే ఇన్ఫినిటీ ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. మోడల్స్ని కలెక్ట్ చేయడము, సో మోడల్స్ మంచి మోడల్స్ని కలెక్ట్ చేస్తున్నారు. ద టీమ్ ఇస్ రియల్లీ వెరీ గుడ్. బోత్ దే ఆర్ రియల్లీ డన్ సచ్ ఎ వండర్ఫుల్ జాబ్. ఈ షోని ఇంత గ్రాండ్ సక్సెస్ఫుల్గా ఈరోజు మనం ప్రజెంట్ చేయగలం అంటే డెఫినెట్లీగా దిస్ క్రెడిట్స్ గోస్ టు బోత్ దెమ్. ఎందుకంటే ఇన్ఫినిటీ స్టార్ట్ అయిన నుంచి చాలా మంది చేస్తున్నారు. సో వాళ్ళ బెస్ట్ లైఫ్ని ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. సో ద పీపుల్ ఆర్ గెటింగ్ ఆపర్చునిటీస్ హియర్. ఈవెన్ ద స్టూడెంట్స్ ఆల్సో దే రియల్లీ సపోర్ట్. ఐ థ్యాంక్ టు ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ అండ్ దేర్ పేరెంట్స్ ఆల్సో ఫస్ట్ ఆఫ్ ఆల్, బికాస్ they trust me, they believe me, they believe in infinity. So without you guys there is no infinity. కరోనా లాంటి విపత్కర పరిస్థితులు కూడా ఎదుర్కొని 2019, 20, 21 ఈ 3 years ఎంతో చాలా కష్టకాలం. హానెస్ట్లీ చెప్పాలంటే ఐ ఆల్సో సపోర్ట్ లాట్స్, బట్ ఐ నెవర్ గివ్ అప్. సో ఈ యొక్క ఇన్ఫినిటీ జర్నీలో మీరు నాతో పాల్గొంటున్నట్టు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా అధ్యాపక బృందం, ముఖ్యంగా హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్సే కావచ్చు, హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్, హెచ్ఓడీస్ శశికాంత్, శివ అండ్ ఆల్ ద మేడం గారు, ఆత్మ గారు, థ్యాంక్స్ వెరీ మచ్ ఫర్ బీయింగ్ లైక్ గ్రేట్ సపోర్ట్. అండ్ సుశీల్ సార్ అండ్ ఇంకా మా ప్రియాంక గారు and all the team and
శ్రీకాంత్ గారు. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఈ యొక్క ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్గా చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే కరీంనగర్ నుంచి ఇక్కడికి వచ్చి ఈ యొక్క షోలో పాల్గొన్నటువంటి మీ టీం సార్ గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మమ్మల్ని నమ్మి ఇంత దూరం జర్నీ చేసి మీ స్టూడెంట్స్ని తీసుకొచ్చారు. సో వాళ్ళకి కూడా డెఫినెట్లీ ఇట్స్ వెరీ సచ్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఐ హోప్. సో యూ ఆర్ సచ్ మా బాబాయ్ రాజశేఖర్ పెదూరి కో డైరెక్టర్ మూవీ డైరెక్టర్ గారు నుంచి, అలాగే అపూర్వ గారికి, రాహుల్ పెదూరి, అలాగే మా మిత్రుడు మాలిని గారు ఎక్కడున్నారు అన్నారా? సో ఇంకా మీడియా మిత్రులకి ముఖ్యంగా ఈ యొక్క ప్రోగ్రామ్ని సంతోష్ గారు ఎక్కడున్నారు? సంతోష్ గారు ఎక్కడ? సో మీడియా మిత్రులకి